హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎన్ఎఫ్సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్ఎఫ్సి అంటే ఏంటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. దాని ఎన్ఎఫ్సి యొక్క ఫుల్ ఫామ్ అది. ఏ షార్ట్ రేంజ్ వైర్లెస్ టెక్నాలజీ ఆపరేటింగ్ అట్ 13.56 మెగాహెర్ట్జ్ దట్ ఎనేబుల్స్ సెక్యూర్ కాంటాక్ట్లెస్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైజెస్ విత్ ఇన్ 10 సెంటీమీటర్స్ ఆర్ లెస్. అంటే ఆ ఎన్ఎఫ్సి రెండు డివైజెస్ అనేవి 10 సెంటీమీటర్స్ కంటే దగ్గరగా ఉంటేనే ఆ పేమెంట్ అనేది మనం చేయడానికి అవుతుందన్నమాట. ఇంకా ఆపరేటింగ్ డిస్టెన్స్ గురించి చూసినట్టయితే ఇంతకుముందే చెప్పాను కదా, 1 సెంటీమీటర్ ఇంకా 10 సెంటీమీటర్స్ లోపల ఎంత దగ్గర ఉన్నా కానీ మనం ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 13.56 MHz. దాని తర్వాత డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేసి అప్ టు 424 కిలోబైట్స్ పర్ సెకండ్. స్లోయర్ దెన్ బ్లూటూత్ బట్ ఫాస్టర్ దెన్ కనెక్ట్. లెస్ దెన్ 1 సెకండ్. అంటే బ్లూటూత్ కంటే స్లోగానే వర్క్ చేస్తుంది, కానీ 1 సెకండ్ లోపలే పేమెంట్ అనేది చాలా తొందరగా అయిపోతుంది అనమాట. దాని తర్వాత పవర్ ఎఫిషియన్సీ వచ్చేసి మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా తక్కువ పవర్ అనేది కన్సంప్షన్ చేస్తుంది అనమాట. అది కూడా మనం పేమెంట్ చేసేటప్పుడు మాత్రమే ఆ బ్యాటరీ యొక్క పవర్ అనేది కన్సంప్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక ఎన్ఎఫ్సిని అనేది ఎలా ఆన్ చేయాలని చెప్పేసి తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్లో ఎన్ఎఫ్సి అని సెర్చ్ చేయండి. ఎన్ఎఫ్సి అని సెర్చ్ చేయగానే మీ మొబైల్లో ఎన్ఎఫ్సి ఉంటే కన్నా డెఫినెట్గా ఇలా చూపిస్తుంది. సో మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే కన్నా ఎన్ఎఫ్సి అనేది ఆఫ్లో ఉంటుంది. సో మీరు దీన్ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసుకున్న తర్వాత ట్యాప్ టు పే అని ఉంటుంది కదా, ట్యాప్ టు పే మీద క్లిక్ చేసినట్టయితే కన్నా డిఫాల్ట్ పేమెంట్ అనేది గూగుల్ పేకే ఇచ్చేశారు. సో గూగుల్ పే కాకుండా మీ దాంట్లో ఇంకా ఫోన్పే కానీ ఇంకా ఏదైనా అడిషనల్ ఏమన్నా ఉంటే గినా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కింద అవి కూడా చూపిస్తుంది, ఫోన్పే కానీ పేటిఎం కానీ. సో ఇంకా మీ అదర్ పేమెంట్స్ యాప్స్ అనేది అన్నీ చూపిస్తుంది. మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ యాప్ని ఓపెన్ చేసి అక్కడ మీకు అమౌంట్ అనేది వాళ్ళ ఎన్ఎఫ్సి రిసీవర్లో చూపిస్తారు. కార్డుని స్వైప్ చేస్తాం కదా, సో అక్కడ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. జస్ట్ మనం ఏం చేయాలంటే మన మొబైల్లో పేమెంట్ యాప్ని ఓపెన్ చేసి ఈ ఎన్ఎఫ్సిని ఆన్ చేసి మన మొబైల్లో ఆ యాప్ని ఓపెన్ చేసి జస్ట్ దాన్ని ఆ మిషన్కి ట్యాప్ చేసినట్టయితే గిన ఆటోమేటిక్గా పేమెంట్ అనేది కట్ అవుతుంది అనమాట. మనము పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అమౌంట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ అనేది క్రియేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. మన అకౌంట్లో ఇంకా డెబిట్ అయిపోయి. సో టుడే వీడియో అయితే ఇది ఎన్ఎఫ్సి గురించి. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ ఆ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అర్థమయ్యేలా ఇవ్వడానికి అవ్వకపోతే